హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకు ఒక అద్భుతమైన కర్రీ చూపిస్తాను. వెరీ హెల్దీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం రండి. దోసకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఎండు కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, నూనె, కొత్తిమీర. ఒక హాఫ్ కేజీ దోసకాయలు ఇవి. చలో వాటర్ పోసేస్తున్నా. దోసకాయలు మునిగే నీళ్ళు పోసానండి. దోసకాయల్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసాను, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కొంచెం ఉంచుకున్నాను, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను, కొద్దిగా కారం దోసకాయల వరకు. ఇంక ఇదే కారం మనం వేసేది, వేరేదంతా వేరే కారం వేసి విజిల్స్ రానిచ్చేస్తా. విజిల్ పెట్టేస్తున్నాను, ఒక్క విజిల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ నేను వెనక స్టవ్ మీదకి మారుస్తాను. దీని మీద ఏం చేస్తానో చూడండి. సింగిల్ విజిల్ ఈలోపే వచ్చేస్తుంది. దానిలోకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేద్దాం. వేడెక్కింద వచ్చి ఒక 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇట్లా ఒలుచుకొని. మీరు ఎంత కారం తింటే అన్ని ఎండుమిరపకాయలు. దీన్ని సన్న సెగ మీద మంచిగా వేయించండి, బాగా వేయించండి. ఒక 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి అండ్ దెన్ కొద్దిగా 2-3 చింతపండు రెక్కలు కూడా వేయండి. దీన్ని ఫ్రై చేస్తున్నాను లో ఫ్లేమ్. అయిపోయిందండి, ఎక్కువ మాడకుండానే కట్టేస్తున్నాను. దీన్ని నీళ్లు పోసి ముద్ద చేసుకొద్దాం. ఇంకా విజిల్ రాలే మనకి. చూడండి ఎంత తొందరగా చేసేస్తున్నాం ఆ పనులు మనం. టడా ఇట్లా పూర్తిగా వచ్చేదాకా వెయిట్ చేయండి, ఎందుకంటే మనం ఇచ్చింది ఒకటే విజిల్ కాబట్టి. ఇట్లా నీళ్ళే ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో వేసేది ఏంటంటే ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ కూడా ఇట్లా వేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా హోల్ మిర్చిని ఇట్లా కట్ చేసేస్తే మనకి తినడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని 4 రెక్కలు కట్ చేసిన తర్వాత ఇట్లా ఇప్పినట్టు చేయండి. ఇట్లా రెక్కలు చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా ఒకసారి కలిపి. ఇప్పుడు నేను గ్రేవీలో మిగతా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక 1 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా పైనే ఉంది అది. మన పేస్ట్ రెడీ అయ్యి వచ్చింది, వేసేస్తున్నాం. వాటర్ చూసారా చిక్కగా అయిపోతుంది, ఇంకా అవుతుంది మనకి ఆ ఉల్లిపాయ ఉడికేలోపు. సో సిమ్ పెట్టేసిన, మూత పెట్టేస్తున్నాను. పోపు వేసేస్తా. ఇప్పుడు దాకా మనం ఆయిల్ వేయలేదు, గమనించారా? లాస్ట్కే అండి పోపు, చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన అసలు సీసలు పల్లి గానుగ నూనె, ఒక వెరీ లిటిల్ ఆవాలు, వెరీ లిటిల్ జీలకర్ర, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. దట్స్ ఆల్ మన పోపు. కొంచెం కొత్తిమీర. సో ఉప్పు చూద్దాం ఒక్కసారి. ఈ కర్రీ మీరు ఎంత తొందరగా చేసుకొని తింటారా అని నా మనసు ఊళ్ళురుతుంది. నాకైతే పులుపు బరాబర్ సరిపోయింది. దోసకాయ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. చాలు కట్టేస్తున్నా. ఆ ఉల్లిపాయ నాకు ఇట్లా కరకర అంటేనే ఇష్టం. ఈవెన్ పప్పుచారుల్లో, పులుసుల్లో కొన్ని సార్లు కరకర ఇష్టం లేని వాళ్ళు దోసకాయతో పాటు ఉడకబెట్టవచ్చు ఉల్లిపాయని. నాకు ఇలా ఇష్టం. కట్టేసాను స్టవ్. టడా.